హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను ఈరోజైతే లంచ్లోకి ములక్కాడ పచ్చిరొయ్యలు వండుతున్నాను. ఈ వీడియోతో నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నానండి. చాలామంది వీడియోస్ పెడతానా బయట, ఈ వీడియో చూసిన వెంటనే అబ్బా బాగానే తింటున్నారు మీరు, అబ్బా బాగానే రోజు పచ్చిరొయ్యలు తినేస్తున్నారు మీరు, అబ్బా బాగానే వండుకుంటున్నారు మీరు. ఎందుకండి అలాగా? మీరు వండుకోండి, ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? కదా, మిమ్మల్ని ఎవరైనా తినొద్దన్నారా? మిమ్మల్ని ఎవరైనా తెచ్చుకోవద్దన్నారా? మీరు తిన్న ఏమైనా పెడుతున్నారా? నేను వీడియో పెడుతున్నాను కాబట్టి నేను ఈరోజు ఈ కూర వండానని తెలుస్తుంది. మీరు ఆ రోజు మటనే వండుకున్నారో చికెనే వండుకున్నారో నాకు తెలుస్తుందా? పక్క వాళ్ళు తిండి కోసం ఏడుపు ఎందుకు చెప్పండి? నేను వేసే పచ్చిరొయ్యలు ఇవి రోజు తినేస్తున్నారా? బాగానే తినేస్తున్నారు. పచ్చిరొయ్యలు ఇంకో సలహా ఏంటో చెప్పనండి, అదేదో నాకు తెలియనట్టు. పచ్చిరొయ్యలు చాలా వేడి తెలుసా? పచ్చిరొయ్యలు చాలా వాతో తెలుసా? అలా తినకూడదు తెలుసా? ఏమండి, రోజు పచ్చిరొయ్యలు తినేస్తారా? రోజు చికెన్ తినేస్తారా? రోజు మటన్ తినేస్తారా? తినరు కదా. రోజు వేడి చేసేయడానికి మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వీక్లీ ఎన్నిసార్లు తింటామండి? చికెన్ తింటే వన్స్, పచ్చిరొయ్యలు తింటే ఎన్నిసార్లు తింటామండి? ఒక్కసారి తింటాం. దానికి వేడి చేసేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది. మీరు బాగానే తింటున్నారు ఇలాగ కామెంట్స్ చేయరు. నాకు బయటికి వెళ్ళాక మీ వీడియో చూస్తాను, ఏ రోజు కూర వండేసారా, బాగానే తింటున్నారు, బాగానే వస్తున్నాయి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, చిరాగ్గా ఉంటుంది. దయచేసి ఎవరిని కూడా అలా అడగొద్దు. అర్థమవుతుందా? మీరు తెచ్చుకోండి, మీరు తినండి. పక్క వాళ్ళు ఏం వండుకున్నారు, ఎంత బాగా తినేస్తున్నారు, ఎంత బాగా కొనేసుకున్నారు. ఇంకే మనం మారమా అండి? ఇంకా ఇప్పటికైనా మారండి.